ప్రెగ్నెన్సీలో చాలా మంది నా దగ్గరకు వచ్చి అడుగుతూ ఉంటారు, లెగ్స్ బాగా స్వెల్లింగ్ వస్తున్నాయి అండ్ కాళ్ళు విపరీతంగా నొప్పులు వస్తున్నాయి ఈవినింగ్ అయ్యే వరకు అని. సో ఇది కామనా లేకపోతే నార్మలా అబ్నార్మలా అని చాలా మంది అడుగుతూ ఉంటారు. సో ఇది నార్మల్ కూడా అవ్వచ్చు, అబ్నార్మల్ కూడా అవ్వచ్చు. సో ఎలా నార్మల్ గా ఎలా ఉంటుంది అంటే ఫిజియలాజికల్, పెథలాజికల్. ఫిజియలాజికల్ అంటే ఏంటి అని అంటే ప్రెగ్నెన్సీలో చాలా మందికి లెగ్స్ స్వెల్లింగ్ వస్తూ ఉంటాయి, అది కూడా 5th మంత్ దాటిన తర్వాత. ఎందుకు అంటే బేబీ యొక్క వెయిట్ పెరగడం మూలంగా బేబీ పెల్విక్ నర్వ్స్ వెయిన్స్ పైన ప్రెషర్ ఉండడం మూలంగా మనకి బ్లడ్ అనేది రిటర్న్ అవ్వకుండా మనకి స్వెల్లింగ్ వస్తూ ఉంటుంది లెగ్స్ లో. అది ఎందుకు అంటే కన్సిస్టెంట్ గా డే అంతా కూర్చోవడం మూలంగా, మధ్యలో మనము మధ్యాహ్నం పూట 1 hour కూడా రెస్ట్ తీసుకోకుండా కంటిన్యూగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇలా కూర్చోవడం మూలంగా లేకపోతే నిల్చోవడం మూలంగా మనకి ఈవినింగ్ వరకు స్వెల్లింగ్ అనేది ఏర్పడుతుంది. మళ్ళీ రాత్రి పడుకున్న తర్వాత మార్నింగ్ లేచే వరకు మనకి స్వెల్లింగ్ అనేది డిసపియర్ అయిపోతూ ఉంటుంది. ఇది వెరీ నార్మల్ ఫిజియలాజికల్ కండిషన్. అదే పెథలాజికల్ అంటే ఏంటి, మనకి స్వెల్లింగ్ పడుకున్నా రెస్ట్ తీసుకున్నా ఏం చేసినా మనకి స్వెల్లింగ్ అనేది తగ్గదు, అది పెథలాజికల్. అండ్ ఓన్లీ 1 single leg స్వెల్లింగ్ ఉన్నప్పుడు అది కూడా పెథలాజికల్. ఇవి ఎలాంటి కండిషన్స్లో మనం చూస్తూ ఉంటామంటే జనరల్లీ బీపీ ఎక్కువగా ఉండడము, లేకపోతే సివియర్ బ్లడ్ ఎనిమిక్ ఉండడం మూలంగా కూడా మనకి ఇలాంటి కండిషన్స్ కనిపిస్తూ ఉంటాయి. సో స్వెల్లింగ్ అనేది రెస్ట్ తీసుకున్నప్పుడు డిసపియర్ అయిపోతుంది, కానీ స్వెల్లింగ్ అనేది రాత్రి రెస్ట్ తీసుకున్న తర్వాత అలాగే కంటిన్యూ అవుతుంది అని అంటే అది పెథలాజికల్. అప్పుడు మీ యొక్క గైనకాలజిస్ట్ని మీరు కన్సల్ట్ అయ్యి ఇలాంటి సిమ్టమ్స్ ఏర్పడినప్పుడు చెప్తూ ఉండాలి. అలాగే ప్రెగ్నెన్సీలో హెడేక్ అనేది కామనా లేకపోతే అబ్నార్మలా నార్మలా అనేది చాలా మంది అడుగుతూ ఉంటారు. హెడేక్ అనేది చాలా మందికి వస్తూ ఉంటుంది, దాన్ని మైగ్రేన్ ఇన్ ప్రెగ్నెన్సీ అంటాం. అంటే ప్రెగ్నెన్సీలో కూడా మైగ్రేన్ అనేది వస్తూ ఉంటుంది బికాస్ ఆఫ్ ద హార్మోనల్ చేంజెస్. కానీ ఈ మైగ్రేన్ అనేది కొంతమందికి చాలా సివియర్ గా ఉంటుంది అండ్ కొంతమందికి బీపీ అబ్నార్మల్ గా ఉండడం వల్ల కూడా ఈ సివియర్ హెడేక్స్ వస్తూ ఉంటాయి. సో అది మైగ్రేనా లేకపోతే మీ బీపీ పెరగడం వల్ల వచ్చే హెడేకా, దాన్ని ప్రీ ఎక్లాంప్సియా అంటాం. సో మైగ్రేనా ప్రీ ఎక్లాంప్సియా అనేది తెలుసుకోవాలంటే అది మీ గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ అవుతే తనే చెప్తారు అది నార్మల్ మైగ్రేనా లేకపోతే ప్రీ ఎక్లాంప్సియా. ప్రీ ఎక్లాంప్సియా అంటే ఏంటి, బ్లడ్ ప్రెషర్స్ చాలా విపరీతంగా హై అయిపోయినప్పుడు మీకు సివియర్ హెడేక్ వస్తుంది. హెడేక్ వచ్చిన తర్వాత మీకు కంటి చూపు తగ్గుతుంది అండ్ తర్వాత మీకు ఫిట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అందుకనే ఎప్పుడైనా హెడేక్ అనేది మనకి ప్రెగ్నెన్సీలో వస్తుంది, కంటిన్యూగా వస్తుంది అని అన్నప్పుడు మీ గైనకాలజిస్ట్ ని ఇమీడియట్ గా మీరు కన్సల్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.